దేవుడు ఒక్కొక్కరికి ఒక సంఘం ఇవ్వడం కూడా అది ఎంతో భాగ్యం. ఎందుకంటే ఏవేవో వింటా ఉంటారు, మంచిదే, అవి ఆకర్షణీయమైన మాటలు. అయితే సంఘం అనేటటువంటి దానికి ఏక మనసు అవసరం. ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఎన్నో పర్యాయాలు మీరు చదివి ఉంటారు, దైవ సేవకులు మీకు బోధించుంటారు. ఇది కూడా ఇంకొకసారి మనము విందాం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట ఉండిరి అని వాక్యం సెలవిస్తారు. పెంతుకోస్తు పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభులు వారు పునరుద్ధానుడై ఆయన లేచినప్పటి నుండి పెంతుకోస్తు పండుగ అనేటప్పటికీ దరిదాపు 50 రోజులు ఉంటుంది. ఆ 50 రోజులు కూడా అందరూ ఒకే దగ్గర ఉన్నారు అని వాక్యం సెలవిస్తారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, యేసు ప్రభుల వారి తల్లిగారు ఉన్నారు. అందరూ ఒకే చోట ఉండిరి. శరీరము, నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్తే నాతో పాటు నా శరీరం వస్తుంది. ఇక్కడ నుండి నేను రైల్వే స్టేషన్కి వెళ్తే నా శరీరం అక్కడికి వస్తుంది. ఈ రీతిగా నేను బయలుదేరితే నా శరీరంలో అవయవాలన్నీ వస్తాయి. మన శరీరము అనేటటువంటిది యేసు ప్రభు శరీరంలో అవయవాలుగా మనం కుదర్చబడినట్లయితే అందరూ కూడా ఒకే స్థలంలో ఉంటారు, ఒకే మనసు కలిగి ఉంటారు, ఒకే ఉద్దేశం కలిగి ఉంటారు, ఒకే భావం కలిగి ఉంటారు. వారందరూ ఆ పెంతుకోస్తు పండుగ దినం వరకు ఒకే చోట ఉండారు, కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయింది అని చెప్పబడింది. వేగంగా వీచే ఒక బలమైన గాలి వారు కూర్చున్న ఆ ఇల్లంతా కూడా నింపబడిపోయిందని వాక్యం సెలవిస్తారు. చూడండి, వాక్యంలో చెప్పబడిన మాట బలమైన గాలి అని చెప్పారు. బలమైన గాలి వీస్తే ఆ ఇంటి లోపల కాదు, బయట కూడా బలమైన గాలి వీయాలి. అయితే ఆ ఇంటి లోపల బలమైన గాలి వీచి నిండిపోయింది అని వాక్యము సెలవిస్తారు. దాని అర్థం ఆ గాలి ఏది అంటే బలమైన దేవుడు తాను ఊదిన గాలి. ఎందుకు ఆయన గాలి ఆ ప్రజల మీద ఊదాడు అంటే, మొట్టమొదట దేవుడు నేల మంటితో మనుషుని చేసి తమ పోలిక తమ స్వరూపంలో చేసి వాని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవించు ఆత్మ ఆయనని వాక్యం సెలవిస్తారు. ప్రభు యొక్క శ్వాసం మట్టి లోపలికి వెళ్ళి మట్టిని మహిమగా మార్చటానికి దేవుడు కృప దయచేశాడు. మీకు అర్థమైందనుకుంటాను. ఆయన శ్వాసం ఆ మట్టి బొమ్మలో నాసికలో ఊదినప్పుడు అది జీవించు ఆత్మగా మారిపోయిందని వాక్యము సెలవిస్తారు. అదేవిధంగా ఎడతెగకుండా ఏక మనసు కలిగి ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఒకే స్థలంలో కూడి ఉన్న వీళ్ళు కూడి ఉన్న ఇంటిలోకి బలమైన గాలి వచ్చేది. అంటే వారిలో ఉన్న మట్టి స్వభావాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి. వాళ్ళలో ఉన్న మట్టి స్వభావాలు పూర్తిగా తొలగిపోయాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. బైబిల్ సెలవిస్తారు, వారు ఆ నిండి ఉన్న గాలి తరువాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి మీద రాలేది. ఒక్కొక్కడి మీద అందరూ ఆత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు అగ్ని నాలుకలుగా వచ్చేది. ఆ ఆత్మతో నింపబడ్డారు. నింపబడిన తరువాత
వారి శరీరంలో మొట్టమొదట స్పందించినదేది అంటే నాలుక స్పందించాది. నాలుక స్పందించి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించాది. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తారు. ఆ మేడగదిలో ఏక మనసుతో ఏక భావంతో ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీదికి బలమైన గాలి, దేవుడు బలవంతుడు, ఆయన గాలి ఊదాడు. వారిలో ఉన్న మట్టి స్వభావాలు పోయాయి. ఆకాశం నుండి పరిశుద్ధ ఆత్మని అగ్ని నాలుకలుగా విభాగింపబడి వాళ్ళ మీదికి దిగాది. అందరూ దాన్ని చూశారు. ఆత్మ పొందిన తర్వాత వారు అన్య భాషలతో మాట్లాడసాగిరని వాక్యము సెలవిస్తారు. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఏక మనస్సు వారిని ఎంతవరకు నడిపించాదంటే పరిశుద్ధాత్మ పొందే అంతవరకు నడిపించాది. సంఘంలో ఆ రోజున కూడి ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళు పొందిన ఆత్మని కళ్ళారా చూశారు. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదికి దిగుతున్నప్పుడు అగ్ని నాలుకలుగా వస్తున్న పరిశుద్ధాత్మని చూశారు. అది వారిని అభిషేకించారు. దానికి రుజువు భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించారు. దైవ జనాంగమా, ఏక మనసు మనకుంటే మనము ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఏక మనసు మనకుంటే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా నీ మీద దిగడము, అన్య భాషలతో నీవు మాట్లాడడం అనేది జరుగుతుంది. భాషల గురించి పౌలు గారు చెప్పారు. భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మములు మాట్లాడుచున్నాడని. అంటే మాట్లాడేటటువంటి వానికి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, తాను మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అది అర్థం చేసుకుంటూ ఉంటాడు. అర్థం చేసుకొని ఆయన ఆ భాషల ద్వారా ప్రభువుకి చెప్పిన విషయాలు ప్రభువు విని అర్థం చేసుకొని ఒక కాలంలో దేవుడు వాని కొరకు చేయాల్సిన గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడు. వారు అన్య భాషలతో మాట్లాడి దేవుని మహిమపరిచిన కారణాన ఆ తరువాత వాళ్ళు సువార్త పరిచర్య నిమిత్తమై వేరువేరుగా వెళ్ళారు. వారు వెళ్తున్నప్పుడు వారి నీడ తగిలిన అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు. చనిపోయిన వారు కూడా బ్రతికారు. వాళ్ళు ఎప్పుడు ఊహించలేరు ఇన్ని గొప్ప కార్యాలు మా ద్వారా జరుగుతాయని. వాళ్ళు ఎప్పుడు తలంచలేరు. అన్ని గొప్ప కార్యాలు నిజంగా ఏక మనస్సు కలిగి ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రజల మీదికి తన అగ్నిని పంపి ఆ అగ్ని ద్వారా లోకంలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని, రోగాన్ని కాల్చివేస్తూ ప్రజలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు మీరు ఏక మనసు ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందటానికి, లోకంలో శక్తివంతమైన వ్యక్తిగా ప్రభువు కొరకు జీవించటానికి.